ఎందుకనంటే ఇక్కడ పాయింట్ ఏమిటంటే, ఈ రాజకీయాల్లో ప్రజల వలన, ప్రజల చేత, ప్రజల కొరకు డెమోక్రసీ, ప్రజాస్వామ్యం అని చెప్పేసి అబ్రహాం లింకన్ చెప్పినట్టు అందరూ ఉదహరిస్తుంటారు రాజకీయాల్లో. దాన్ని కాస్త మార్పు చేసి మనిషి వలన, మనిషి చేత, మనిషి కొరకు అనేది నేను చెప్తున్న డెఫినేషన్. మనం పరిశీలిస్తే మనిషితో జరగనది, మనిషికి కానిది, మనిషికి సంబంధం లేనిది ఎక్కడైనా ఉందేమో యోచన చేయండి. ఏదైనా కానివ్వండి, అది ఆధ్యాత్మికం కావచ్చు, దేవుడి విగ్రహం కావచ్చు, దేవుడు కావచ్చు, మతం కావచ్చు, ఆత్మ కావచ్చు, ఆధ్యాత్మికం కావచ్చు. మనిషే కనపడుతున్నాడు ఆ వెనకాల. గుడి కట్టనివ్వండి, గుడిలో దేవుడిని పెట్టనివ్వండి, అర్చన చేయండి, ఆచారం పెట్టండి, ఏమైనా కానీ నిర్వహణ అంతా కూడా మనిషే. ఫౌండేషన్ దగ్గర నుంచి మత గ్రంథాలు కానీ, మతం కానీ అందరూ కూడా ఆ వెనక మనిషే ఉంటాడు. ఏదో ఒక మనిషి, మనం కాకపోవచ్చు. మనిషి లేనటువంటిది, మనిషి కోసం కానటువంటిది ఏది ఉందో చూడండి. అందుకే నేను ఆ డెఫినేషన్ ఇలా మాట్లాడుతున్నాను. ఇది వాస్తవంగా ఉంటే గ్రహించండి. అంటే ఎందుకంటున్నానంటే, ప్రాక్టికల్ ఫిలాసఫీలో జీవితానికి అన్వయం చేసుకొని మీరు టాలీ చేయమని అంటున్నాను. ఇది నిజమా కాదా మన నిత్య జీవితంలో పోలిస్తే ఇంకా ఢోకా లేదు. అది వాస్తవం అవుతుంది. ఏదో ఒక నమ్మకంతో అనేటువంటి ఇవాళ నమ్మకం ఉంటుంది, రేపు పోతుంది కాదు. మరి ఒక్కసారి ఏ భావనతో చూసినప్పటికీ కూడా మనిషి ప్రధానమైంది, మానవ జీవితం ప్రధానమైంది. ఆ మానవ జీవితాన్ని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్లడంతో మహాత్ములు ఏర్పడుతున్నారు, మహనీయులు ఏర్పడుతున్నారు. మహాత్ముడు, మహనీయుడు కూడా మనిషి. మనిషిగానే జన్మించేసి మహనీయుడైపోతున్నాడు, మహాత్ముడైపోతున్నాడు కొందరు. నేను మనిషిని, కానీ ఒక స్థాయి దాటి నేను ఒక స్థాయికి వెళ్ళాను. మనిషిని కాకుండా పోలేదు. ఇది మాత్రం మనం గ్రహించాలి. మనిషి ప్రాధాన్యత గుర్తించండి. మనిషి లేని చోట భౌతికం, ఆధ్యాత్మికం రెండూ లేవు. మూన్లో ఏముంది? చంద్రుడు ఏముంది? అక్కడ మనిషి లేడు, అక్కడ ఏమీ లేదు. ఏముందో కూడా తెలియడం లేదు. ఇక్కడికి ఏదో చేస్తున్నారు కదా ప్రయోగాలు. నీరు ఉంది లేదు, దాని మాత్రం కుస్తీ పడుతున్నారు, ఉందో లేదో. 67వ సంవత్సరంలోనే ఆ మూన్ గురించి, మూన్ వాయేజ్ అని చెప్పేసి నేను రాశాను. అక్కడ ఏముందో తర్వాత 1669లో ఆమ్స్ట్రాంగ్ వెళ్ళటం ఏదో జరిగింది. అంటే ఫిలాసఫీ వరకే లిమిట్ కాలేదుగా, భౌతికం, ఆధ్యాత్మికం రెండు ఉంటున్నాను కదా. సాధారణంగా గురువులు ఆధ్యాత్మిక గురువులే ఉంటారు. వాడు ఎంతసేపు ఆత్మ, పరమాత్మ, జీవాత్మ, కర్మ, పునర్జన్మ ఇవే మాట్లాడాలి. నేనేమో మరి అలా కాదు, ఇవన్నీ కలిపేస్తున్నాను. పుస్తకాలు వ్రాసినవి కూడా అన్నీ కలిసే ఉంటాయి. అందుకని మరి మూన్లో ఉన్నటువంటి సర్ఫేస్, దాని యొక్క వాతావరణం, నీరు ఎక్కడుంది, ఎలా ఉంది, అది ఎలా ఉంటుంది అని మూన్ వాయేజ్ అని చెప్పేసి చంద్రయానం తెలుగులో, ఇంగ్లీష్లోనే రాశాను. చెప్పాను వాటర్ ఎక్కడుందో అక్కడ, ఆ వాటర్ ఎలా ఉంటుందో, ఆ నేల ఎలా ఉంటుందో, అక్కడ ఏమేమి ఉంటాయో అవన్నీ అప్పుడే రాశాను. ఆమ్స్ట్రాంగ్ వెళ్ళి ఏదో కొంత మేరకు మరి ఆక్సిజన్ సరిపోదు కదా, మళ్ళీ తిరిగి వచ్చేసాడు. అయితే మనిషి ఎక్కడ లేడు, అక్కడ దేవుడు లేడు. ఏ గ్రహంలో అయినా మనిషి లేని చోట ఏముంది అని ఒక ప్రశ్న వేసుకుని, ఆధ్యాత్మికంగా లేదు, భౌతికం లేదు. మనిషి గ్రహంలో ఉన్నాడు కనుకే భౌతికం, ఆధ్యాత్మిక రకరకాల పేర్లు పెట్టుకుంటున్నాం. ఆ ఉత్తర ధ్రువంలో మనిషి ఎస్కిమో వాడే కానీ వాడికి ఈ జ్ఞానం లేదు. దక్షిణ ధ్రువంలో పెంగ్విన్సే కానీ మనుషులు లేరు. అక్కడ వేదాంతం లేదు, అక్కడ వేదాంతం లేదు. అక్కడ సైన్స్ లేదు, ఇక్కడ సైన్స్ లేదు. అంటే మనిషి ప్రాధాన్యత కోసం ఇది నేను చెబుతున్నాను. ఎక్కడైనా సరే మనిషి కావాలి. అందుకని ఇందాక చెప్పినట్టు మనిషి వలన, మనిషి చేత, మనిషి కొరకు